నమస్తే. కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాయి. దీనిపైన పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం, మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క, ఏం చెప్తారు మైనంపల్లి హనుమంతరావు వ్యవహార శైలి గురించి, మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యల గురించి? నమస్తే తమ్మి. మైనంపల్లి హనుమంతరావు గారు పునాదులను విస్మరించి మాట్లాడుతా ఉన్నారు. రాజకీయంగా తాను ఎక్కడ ఎదిగినరు, రాజకీయ అవకాశాలు ఎవరు కల్పించిండ్రు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఎవరికి పాదాభివందనాలు చేసి తనకన్నా వయసులో చిన్నవాడైనటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి తాను స్వయంగా అందరి సమక్షంలో పాదాభివందనం చేసి తాను వారిస్తున్నప్పటి మరి సంస్కారవంతుడు, సంస్కార ఉదయం కలిగినటువంటి కేటీఆర్ గారు వారిస్తున్నా వినకుండా అందరిలో పాదాభివందనం చేసి కాళ్ళ మీద పడ్డా నువ్వా ఇవాళ మాట్లాడేది కేటీఆర్ గారి గురించి అని చీత్కరించుకుంటుంది తెలంగాణ సమాజం. మైనంపల్లి హనుమంతరావు రాజకీయాల కోసం కొడుకును ఎమ్మెల్యే చేసిన సందర్భంగా మరి దిగజారి కొడుకుకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించడం కోసం ఈ స్థాయికి దిగజారుతున్నాడు అనేది స్పష్టం. 100% దిగజారుడు రాజకీయం మైనంపల్లి గారివి. ఆనాడు దిగజారి కాళ్ళు మొక్కుతావు, ఈనాడు దిగజారి దుర్భాషలాడుతావు. ఎవరు నీకు అవకాశం ఇచ్చిండ్రు, ఎవరు నీకు ఇచ్చేసిండ్రు అన్ని మర్చిపోయి అలా దుర్భాషలు ఆడతాయి. ఎంత చిల్లర వ్యవహారం ఇది. నీకు అవకాశం వచ్చింది, నీ కొడుకు ఎమ్మెల్యే అయిండు, ఇంకా ఎందుకు కొనసాగించడం? మరి దీన్ని ఇంకా కొనసాగిస్తూ పోతున్నాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతా ఉన్నాడు, వదురుతా ఉన్నాడు. ఎంత చిల్లరగా మాట్లాడితే ఆయనకు 1 ఉన్న శాతం కూడా ప్రజల్లో, ఆయన నియోజకవర్గంలో అటు మెదక్లో పూర్తిగా, ఇప్పటికే మెదక్లో ఆ పిల్ల బచ్చా ఎమ్మెల్యేతో పూర్తిగా పరువు పోయింది. ఆయన 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 ఏం చేస్తా ఉన్నాడు, ఏం మాట్లాడుతా ఉన్నాడు? పిట్ట కొంచెం కూతగనం, చేసింది లేదు పెట్టింది లేదు. బాగా సంపాదించిండ్రు, కబ్జాలు అవి ఇవి చేసి బాగా సంపాదించిండ్రు. దాన్ని ఆడ డబ్బు ఎర చూసి సంఘాలకు వాటికి వీటికి భవనాలకు ఇచ్చి ఇచ్చి గెలిచిండ్రు తప్ప నిజంగా అబద్ధాలు ఆడి కాంగ్రెస్ గెలిచింది. అందులో భాగమై గెలిచిండు తప్ప ఆడ చేసింది ఏం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నిక పెడితే పూర్తిగా ఓడిపోతాడు. మరి ఆ ఓటమి తప్పదు, నిలబెట్టుకోవాలి, ప్రజల్లో వార్తల్లో ఉండాలి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ఎట్లా ఈ వ్యతిరేకత పోగొట్టుకోవాలి? బీఆర్ఎస్ మీద ఎగిరితే, కేటీఆర్ గారి మీద ఎగిరితే, ఆకాశం మీద ఉమ్మితే గొప్ప అయిపోతా అనుకుంటే సరికాదు. నీ నీచ రాజకీయ బుద్ధి తెలియదు ఎవరికి. మైనంపల్లి గారు జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోండి. బీఆర్ఎస్ శ్రేణులు మళ్ళీ తరిమి కొడతాయి మిమ్మల్ని, జాగ్రత్త. అంటే ఇప్పుడు ఈ మైనంపల్లి ఫ్యామిలీ వ్యవహార శైలి ఇలాగనే ఉంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అసలు వాళ్ళకి? శూన్యం కదా. శూన్యం అనే భయపడే ఇట్లాంటి వ్యవహారం రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తా ఉన్నది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ మీద మాట్లాడుతూ అగ్రనేతల్ని నిందిస్తూ అధికారంలోకి వచ్చిండు, ఏదైతే బండి సంజయ్ గారు బీఆర్ఎస్ ను తిడుతూ ఉంటేనే బీజేపీ ఆయనకు అవకాశం ఇచ్చింది, మరి కేంద్ర మంత్రి అయిండు. నేను కూడా బీఆర్ఎస్ ను, కేటీఆర్ ని, అగ్రనేతల్ని దూషిస్తే, తిడితే, దుర్భాషలాడితే నాకు కాంగ్రెస్ మళ్ళా అవకాశం ఇస్తుందేమో అనుకుంటున్నాడు. కానీ కాంగ్రెస్ అవకాశం ఇస్తుందేమో కానీ ప్రజల అవకాశం ఇవ్వరు బిడ్డ, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నీ కొడుకును మరి తెలంగాణ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పిస్తారు. రాజకీయ సమాధి మీకు, మీ నోరే మీకు రాజకీయ సమాధి కడుతుంది, జాగ్రత్త. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని విపరీతమైన టార్గెట్ చేస్తున్నాడు. సో ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళా మాదే ప్రభుత్వం అని ఇప్పటికీ రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ప్రజలు నమ్మిండ్రని పదే పదే నమ్ముతారు అనుకోవడం భ్రమ. అవకాశం ఇచ్చి చూసిండ్రు. మీరు బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారాలు ఏవైతే చేసిండ్రో కొంతవరకు నమ్మి, అలాగే మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళ అకౌంట్ లో నెల నెల టెన్షన్ గా మహాలక్ష్మి పథకం పేరుతోని 2,500 వేస్తామన్నారు. మహాలక్ష్మి పేరుతో మహిళలకు అనేక హామీలు ఇచ్చిండ్రు. కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు అన్నారు, అలాగే విద్యాజ్యోతి పథకం అన్నారు, అలాగే ఇంకా కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అన్నారు. ఇట్లా హామీలు ఇచ్చి ఇంకా అత్తకేమో 2,000 పెన్షన్ 4,000 చేస్తామండ్రి. అత్తకు ఒక్కదానికే ఇస్తాడా కేసీఆర్? కోడలకు కూడా ఇస్తా, కోడలకు 2,500 ఇస్తా, అత్తకు 4,000 ఇస్తా. ఇట్లా ఆశలు చెప్పి అధికారంలోకి వచ్చి గద్దె మీద కూసోగానే మరి ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను, వాగ్దానాలను విస్మరించి
ప్రజల్ని మోసగించింది ప్రజలు చూస్తలేరా? రైతన్నలను మోసగిస్తేవి, మహిళల్ని మోసగిస్తేవి, ఉద్యోగులను మోసగిస్తేవి, విశ్రాంత ఉద్యోగులను మోసగిస్తేవి, విద్యార్థులను మోసగిస్తేవి, నిరుద్యోగులను మోసగిస్తేవి. నువ్వు మోసగించని వర్గం ఏదన్నా ఉన్నదా? కుల వృత్తులు. నువ్వు దళిత బంధు కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తా అంటివి. ఏవి? అసలుకే వేసారు, అసలుకే మోసం. కేసీఆర్ భరోసా రైతు బంధు 10,000 ఇస్తున్నాడు ఎకరానికి, నేను వచ్చి 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అంటివి. 40,000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తా 2 లక్షలు అంటివి. సగం మందికి కూడా చేయకపోతుంది. బోనస్ ఎగేస్తివి. మరి పంటలకు నిరుడు యాసంగి పంటకు బోనస్ లేదు, ఈ యాసంగి పంటకు బోనస్ లేదు. ఇట్లా ఒక్క వర్గానికని కాదు, యూరియా కట యాపులట. రైతన్నల అవస్థ గోస చూడాలి ఇప్పుడు యూరియా బస్తల కోసం. ఇట్లా పంట పండిస్తే కొనేది లేదు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరువి అన్నట్టు. యూరియా కొనబోతే కొరువి, పంటలు అమ్మబోతే అడవి, ఇంకా కళ్ళాల మీద గింజలు అట్లాగే ఉన్న పరిస్థితి. ఇట్లా పాలన చేతగాని కాంగ్రెస్ ను, అసమర్థ కాంగ్రెస్ ను, పాలనలో విఫలమైనటువంటి కాంగ్రెస్ ను, హామీలను విస్మరించిన కాంగ్రెస్ ను, ప్రజల్ని మోసగించిన కాంగ్రెస్ ను ఎట్లా మళ్ళా గెలిపిస్తారు? ఆశ కాకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను గోయి తీసి 1000 మీటర్ల గోయి తీసి పూడ్చిపెట్టే పని చేస్తా ఉన్నాడు. హైకమాండ్ కు అవసరమైతే గాంధీల కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాలంటే ఏమన్నట్టండి? నేను ఇస్తున్నా అని చెప్పినట్టే కదా, చెప్పకనే చెప్పినట్టు కదా. అట్లా కాంగ్రెస్ హైకమాండ్ ను, గాంధీల కుటుంబాన్ని ఆయన్నే పూడ్చి పెడతా ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ వ్యవహారం చూసినాం. ఆమెకు మరి రాజ్యసభకు పంపకుండా మోకాళ్ళు అడ్డు పెట్టింది ఎవరు? ఆమె కాళ్ళల్లో కట్టెలు పెట్టింది ఎవరు? గాంధేయవాదిని పెద్దల సభకు పంపకుండా అడ్డుకున్నది ఎవరు? మరి ఏ విచారణ చేసి అది బయట పెడతారు? అక్కడ బీజేపీ మంత్రి ఏమో, మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఏమో రాష్ట్ర కాంగ్రెసే మాకు ఒప్పందించింది అంటారు. ఏది కాంగ్రెస్? మరి మీ అంతర్గత కుమ్ములాటలు, మీ మంత్రుల బాగోతాలు, ఏదన్నా ఒక స్కామ్ బయట పెడుతుంది బీఆర్ఎస్ అన్నప్పుడు ఏ అద్దంకి దయాకర్నో, ఏ మైనంపల్లి హనుమంతరావునో మాట్లాడిస్తుంది. వాళ్ళు విపరీత వ్యాఖ్యలు చేస్తారు. కేసీఆర్ కు తెలంగాణ రావడం ఇష్టమే లేదంటాడు అద్దంకి దయాకర్ పుణ్యాత్ముడు. అయ్యా, ప్రాణాలన్నీ పనంగా పెట్టడానికి సిద్ధపడ్డది కేసీఆర్ గారు కదా, మీరెక్కడున్నారు అప్పుడు? మీ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ప్రశ్న, మొదటి ప్రశ్న. మీ ముఖ్యమంత్రి మీరెవరి మోచేతుల నీళ్ళు తాగుతున్నారో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడు? ఒక్కసారన్నా జై తెలంగాణ అన్నడా? ఒక్కసారన్నా అమరులకు పిడికెడు పూలు జల్లి నివాళులు అర్పించిందా? అటువంటి రేవంత్ రెడ్డి ప్రాపకంలో ఆయన మోచేతి నీళ్లు తాగుతూ ఆయనను కాపాడడానికి ఆయన స్కామ్లని మరి బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నంలో విపరీత వ్యాఖ్యలు చేస్తారు. ప్రజల దృష్టి మళ్లిస్తారు. ఎంతసేపు అటెన్షన్ డైవర్షన్, అడ్డమైన పాలిటిక్స్ తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేసింది లేదు, ప్రజల కోసం పాటు పడ్డది లేదు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, 30 నెలలు అయిపోయింది. చేసింది ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. ₹1 పని చేస్తారంటే అది స్కామ్ అయి కూర్చుంటది. ఖచ్చితంగా అందులో స్కామే ఉంటది. కాంగ్రెస్ ఒక పని చెయ్యదు, పని ఏదన్నా చేస్తుందంటే అది స్కామే ఉంటది. మేము ఫార్మాసిటీ పేరుతోని కేసీఆర్ గారు భూమి సేకరిస్తే ఏ కారణంగా ఫార్మాసిటీ అక్కడ కడతా అనుకున్నాడు? ప్రజలకి ఇది కాకుండా, నష్టం కలగకుండా, పారిశ్రామిక వ్యర్థాలు ఇతరత్ర దాని కాకుండా ఫార్మాసిటీ పెడతా అంటే దాన్ని ఫ్యూచర్ సిటీ అంటాడు. ఫ్యూచర్ సిటీ ఎట్లా అవుతుంది? అది ఫార్మాసిటీ. మీరు కోర్టుకి ఏం చెప్తారు? అవి ఫార్మాసిటీ మేము రద్దు చేయలేదని చెప్తారు, మళ్ళీ ఫ్యూచర్ సిటీ అంటారు. అసంబద్ధంగా వీళ్ళ పనులు. ఒక్కటి కాదు, హెచ్యు భూములు గుంజుకుంటామంటారు, లగచెర్ల భూములు గుంజుకుంటామంటారు, ఫార్మాసిటీ భూములు గుంజుకుంటామంటారు, హిల్ట్ భూముల కుంభకోణం, అన్ని కుంభకోణాలే. కుంభకోణం లేని ఒక్క పథకం కూడా రాష్ట్ర కాంగ్రెస్ చెయ్యదు. బొగ్గు కుంభకోణము, విద్యుత్ కుంభకోణము, నీళ్లు ఆంధ్రకు మలుపుతారు, ప్రాజెక్టులలో పరిస్థితి ఇది. ప్రతి ఇసుక మాఫియా ఏ మేరకు పేటరేగిపోతా ఉన్నది, ఇసుక దోపిడీ ఎంతలా చేస్తా ఉన్నది. మరి మేడిగడ్డ 2 పిల్లర్లు రిపేర్ చేయలేని అసమర్థ పాలన. ప్రాజెక్టులు ఏం కడతారయ్యా? మీతోనేమైతుంది? పిల్లర్లు కుంగిన 2 పిల్లర్లను రిపేర్ చేయడం చేత కాదు. ఇసుక కోసం ప్రాజెక్టులను ఎండబెడతారు, ఇసుక వ్యాపారం చేసుకుంటారు, ఇసుక లారీలు తరలుతూనే ఉన్నాయి. ఇది పరిస్థితి. పాలన చేతగాని పరిస్థితి, అసమర్థ పాలన, విఫల పాలన. ప్రజలు అసహించుకుంటా ఉన్నారు, అన్ని వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నాయి, గోసపడతా ఉన్నాయి. కరెంటు కోతలు. కేసీఆర్ గారు 24 గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇస్తే ఇవాళ 9 గంటల కరెంటే.
3 గంటలే చాలన్నాడు కదా మహానుభావుడు. ఒకరు 3 గంటలు చాలంటారు, ఒకళ్ళు 6 గంటలు చాలంటారు. అధికారికంగా వీళ్ళు మాట్లాడతారు. వరి ఏకండి అని వీళ్ళు చెప్తారు. మరి ప్రత్యామ్నాయ పంటలకు కొనుగోళ్లు ఉండవు. సో ఎంత నిస్సిగ్గుగా చెప్తారు. కేంద్రం ఏవి కొనమంటే గవే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం. మీరెందుకయ్యా మరి? కేంద్రమే ఉంటది కదా, రాష్ట్రపతి పాలన పెడితే అయిపోతది కదా. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటది, అది ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు బాధ్యత వహిస్తూ ఉండాలి, వాళ్ళ బాగోగులు చూస్తూ ఉండాలి. ఇది మీకు చేత కానప్పుడు మీరు తప్పుకోండి మరి. ఆ? మేము కేంద్రం చెప్పినంతనే కొంటాం. మరి కేంద్రం అడిగే హామీలు ఇచ్చిండ్రా? పండిన ప్రతి గింజ కొంటామని ఎట్లా మాట్లాడిండ్రయ్యా? ప్రతి పంటకు బోనస్ ఇస్తామని ఎట్లా అబద్ధం ఆడిండ్రయ్యా? ఇవాళ మీ అబద్ధాలన్నీ ప్రజలు గుర్తులేవా? మీరు ఆడిన అబద్ధాలు 5 సంవత్సరాల దాకా భరించాలి కాబట్టి మీకు రోజులు లెక్క పెడతా ఉన్నారు. మీకు దినం పెట్టే రోజు ఎంతో దూరంలో లేదు. తప్పకుండా ప్రజలు మీ దినం పెడతారు, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు.